ఎంతవరకు అమౌంట్ పెట్టుకున్నారు మీరు లోన్ అమౌంట్? 10 లక్షలు పెట్టుకున్నాం. 10 లక్షలు మీరు బ్యాంకుకి వెళ్ళారు. ఆ విధంగా మీకు ప్రాసెస్ చెప్పిన తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్లు చెప్పడం జరిగింది? పాల రేట్ ఏ విధంగా ఉంది? ఒక మరి వర్కర్తో రన్ చేస్తున్నారా? మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా? నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. చాలా వరకు నన్ను యూట్యూబ్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న మేము కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఎట్లా ఏమైనా సజెషన్ ఇస్తారా అని అంటున్నాడు. అయితే నా అభిప్రాయానికి వస్తే నేను మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను మిత్రమా. సో ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సొంత భూమి ఉండాలి, ప్లస్ సొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, గడ్డి ఉండాలి, షెడ్ ఉండాలి, నీటి వసతి ఉండాలి. వీటితో పాటుగా ఒక డాక్టర్ ఏమైనా చెప్పినప్పుడు సొంతగా మీరు మెడికల్ ట్రీట్మెంట్ చేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లలో డైరీ ఫామ్ అనేది మీరు ఈ విధంగా రన్ చేసుకుంటే మాత్రం కొంచెం వరకు ముందుకెళ్ళొచ్చని నా అభిప్రాయం మిత్రమా. సో ప్రజెంట్ మన పక్కన ఉన్నటువంటి అన్నగారు పిఎంఈజీపీ స్కీమ్ కింద వారు ఆవులు తీసుకోవడం జరిగింది. మరి పిఎంఈజీపీ స్కీమ్ వారు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? పిఎంఈజీపీ స్కీమ్ తెలుసు కదా, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు లోన్ తీసుకోవడం జరిగింది. మరి ఎంత అమౌంట్ వరకు తీసుకోవడం జరిగింది, ఎంతవరకు సబ్సిడీ అమౌంట్ వచ్చింది, మంత్లీ ఎంత ఈఎంఐ పడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది, మరి ఎన్ని ఆవులు కొనుగోలు చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఈ ఏరియా వచ్చేసి జనగాం డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి లింగాలగనపూర్ మండలానికి చెందినటువంటి వడిచర్ల గ్రామంలో ఉన్నాము, రవి డైరీ ఫామ్లో ఉన్నాము. సో అన్నగారితో మనం వీడియోలు కూడా ఇంతకుముందు మరి వీటికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి, ఇలాంటి మరెన్నో విషయాలు కూడా మనం స్వయంగా అన్నగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు కొంచెం అన్న చెప్పండి, మీరు ఎట్లా ఇప్పుడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద పిఎంఈజీపీ కింద తీసుకున్నారా లోన్? తీసుకున్నాం. ఎట్లా ఎప్పుడు బ్యాంకుని ఏ విధంగా అప్రోచ్ అయ్యారు? మీకు ఈ లోన్ గురించి ఏ విధంగా తెలిసింది? లోన్ గురించి అయితే మా ఫ్రెండ్ నేను అడిగితే ఇట్లా షెడ్ ఎక్స్చేంజ్ చేద్దామని, నాకు ఆల్రెడీ కొంచెం ఉంది షెడ్, ఇంకా ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి నేను తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఒకరిని ఆన్లైన్లో పనిచేస్తాడు, అంటే ఇంటర్నెట్ షాప్లో పనిచేస్తాడు. అతను వచ్చేసి ఇట్లా స్కీమ్ ఉంది, అవసరం ఉంటే తీసుకోరని చెప్పి మా ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు. అది ఎట్లా ఏం కాదా అని చెప్పి అడిగితే, ఇట్లా బ్యాంక్కి వెళ్ళి ఏపీజీబీ బ్యాంక్ ఇస్తున్నాయి, వాళ్ళకి వెళ్ళి అడుగు అంటే సరే అయితే అని చెప్పి అలా మాకు అందుబాటులో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు మరి ఇస్తున్నాము, ఇట్లా లోన్ ఇస్తుర్రా అంటే, సార్ ఇట్లా లోన్ ఇస్తారని తెలిసింది మాకు బయట, మీరు ఇస్తారా, ఎట్లా ప్రాసెస్ ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి అడిగితే చెప్పిండు, ఇట్లా మనకు వచ్చేసి ఇస్తున్నాము, మీకు సొంత ల్యాండ్ ఉండాలి, లేదంటే లీజు తీసుకున్న ల్యాండ్ అని ఉండాలి, మీకు షెడ్ అనుభవం ఏమన్నా ఉండాలి, మనకు కొద్దిగా సబ్సిడీ కూడా ఇస్తారు, అంటే మాకు 25% సబ్సిడీ ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు. అయితే అందులో 15 రోజులు క్లాసులు ఉంటాయి, సబ్సిడీ తీసుకోవాలంటే క్లాసులు ఉంటాయి 15 రోజులు, ఆన్లైన్ క్లాసులు వినాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అవి మనకు కొంచెం దాని గురించి తెలిసి ఉండాలి. ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత మాకు అన్ని చెప్పిండు. అది ఇప్పుడు మీకు డైరీ ఫామ్ ఉన్నదా అండి? ఉన్నది. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నది? నాకు 7 ఇయర్స్ ఉంది. 7 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను. ఎట్లా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులైనా ఇంకా వేరే జెర్సీ ఉన్నాయి, బార్లు ఉన్నాయి. జెర్సీ ఉన్నాయి, బర్రెలు ఉన్నాయా? ఓకే అండి, ఇప్పుడు మనం ప్రజెంట్ లోన్ గురించి తెలుసుకుందాం. ఒక మీరు బ్యాంకుకి వెళ్ళారు, ఆ విధంగా మీకు ప్రాసెస్ చెప్పిన తర్వాత మీకు ఏమేమి డాక్యుమెంట్లు చెప్పడం జరిగింది? మాకు క్యాస్ట్ ఇన్కమ్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అడిగింది, బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మన పాల బిల్ ఆల్రెడీ నేను రన్ చేస్తున్నా కాబట్టి దాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి తీసుకున్నా, దాని పాల బిల్ పేపర్స్ అడిగిండు. ఏ డైరీ నుంచి నేను ఈ వారం పోస్తున్నా కాబట్టి వాళ్ళ నుంచి 3 సంవత్సరాల అగ్రిమెంట్ లెటర్ ఒకటి తీసుకురమ్మన్నారు, వాళ్ళు ఇచ్చారు. నాగార్జున డైరీలో వస్తే వాళ్ళు ఇచ్చారు, అది అప్లోడ్ చేసేసిన. అయిపోయినాక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే తెలిసిన అతనే దాన్ని తయారు చేసేసిండు. మొత్తం అప్లై చేయడం కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్ని వాళ్ళు చూసుకున్నాను తెలిసిన. ఓకే అన్న, ఇప్పుడు ఎన్ని నెలలు పట్టింది మీకు రావడానికి స్కీమ్? 1 మంత్ అయిపోయింది. 1 మంత్లో వచ్చేసింది. 15 రోజులు క్లాసులు విన్నా, 15 రోజుల తర్వాత అయిపోయింది. 15 రోజులలో అయిపోయింది. ఎంతవరకు అమౌంట్ పెట్టుకున్నారు మీరు లోన్ అమౌంట్? 10 లక్షలు పెట్టుకున్నారా? ఇప్పుడు 10 లక్షలలో మీకు అంతా ఒకటేసారి చెక్ ఇస్తానారా బ్యాంక్ వాళ్ళు, ఎట్లా ఏ విధంగా ఇస్తాను? 2 టైమ్స్ ఇస్తానా? 1 టైం ఎంత ఇస్తున్నారు? 1 టైం 4 lakhs ఉన్నాయి. అయితే 10 లక్షలలో 9,50,000 వాళ్ళు ఇస్తారు. 50,000 మనం ఓన్ అమౌంట్ కలపాలి, అకౌంట్లో మనం ఓన్ అమౌంట్ కలపాలి. మనకు 4,75,000 వాళ్ళు ఇస్తారు ఫస్ట్సారి, మనం 25,000 వాళ్ళకి కలపాలి. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు 25% సబ్సిడీ. ఇప్పుడు ఎంత వచ్చి మీకు ఇంట్రెస్ట్ పడుతుందండి? ఇంట్రెస్ట్ వచ్చేసి మాకు 60-70 పడుతున్నారు. ఇప్పుడు మంత్లీ ఎంత కట్టాలో ఏమన్నా చెప్పారా? 21 అంటే 21 ఇంకా రాలేదు, ఈఎంఐ ఇంకా రాలేదు, కానీ 20 నుంచి 21, 15 నుంచి 20 మధ్యలో వస్తుందని చెప్పారు. ఇంకా క్లారిటీ రాలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్వయం ఎన్ని డేస్ పట్టిందంటే మీకు లోన్ శాంక్షన్ కావడానికి? లోన్ శాంక్షన్ కానీ 1 వీక్ పట్టింది. 1 వీక్ పట్టిందండి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మీరు అప్రోచ్ అయిన తర్వాత మీరు అన్ని చేసుకున్న తర్వాత క్లాసులు మాకు ఫస్ట్ మనకు వచ్చేసి
ఆన్లైన్ క్లాస్ సర్టిఫికేట్ పర్చేజ్ కొన్నారా అన్న? ఆవులు కొన్నారా? కొన్నామండి. ఎన్ని తీసుకున్నారన్న? 4 తీసుకున్నాను. 4 తీసుకున్నారా? ఎంత పడ్డది అమౌంట్ మామూలుగా 4కి? 4,80,000 4,80,000. యావరేజ్ ఒకటి ఎంత పడింది అన్న? 1,20,000 పడ్డదన్న. 4 ఒక్క దగ్గర తీసుకున్నా. 4 ఒక దగ్గర తీసుకున్నారా? ఎట్లా ఇప్పుడు ఆవుల విషయంలో అన్ని సెలెక్ట్ చేసుకున్నారా? ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు? సెలెక్ట్ చేసుకున్నామన్న. పండ్లు, కండ్లు, రొమ్ములు అన్ని చూసుకున్నాము. అయితను కూడా గుడ్ల మాయికును రొమ్ముల గ్యారంటీ ఇచ్చిండు మాకు. ఎట్లా ఈ పర్సన్ ఎట్లా మీరు యూట్యూబ్లో చూసి వచ్చిరా లేక? ఫస్ట్ యూట్యూబ్లో చూసి కాల్ చేసిన, అన్న ఇట్లా ఆవులం కొనుక్కోవాలనుకుంటున్నాం. కాల్ చేస్తే రాతమ్మి ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి, నచ్చినాయి తీసుకెళ్ళాలంటే ఇట్లా గ్యారంటీ ఇస్తామని నాకు ఫోన్లోనే చెప్పిండు. సరే, ఎవరైనా సరే కానీ స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి 1-2 సార్లు మనం అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత ఏంటో కూడా 3 పూటలు చూసుకుని తీసుకెళ్ళమంటున్నాం. మనం ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత పర్చేసింగ్ చేసుకోవాలి. సో అలా అన్నగారికి PMEGP కింద కూడా లోన్ వచ్చిందని చెప్పారు. 10 లక్షలు పెట్టుకున్నారంట. 9,50,000 బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, 50,000 మనం చూపెట్టమన్నారంట. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా అన్న? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వేస్తానారా? బ్యాంకు మన వెటర్నరీ డాక్టర్ బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేస్తాం. అమౌంట్ మనమే ఇన్సూరెన్స్ కట్టాలి. అయితే 100% క్లెయిమ్ చేస్తారా? 100%. ఎంత పడుతుంది అన్నారు EMI? ఎంత పడుతుంది అన్నారు కామన్ ఇన్సూరెన్స్? కామన్ వచ్చేసి 4,300 పడుతుంది అన్నారు. 1 ఇయర్ 2 ఇయర్? ఒక 1 ఇయర్. 1 ఇయర్ దగ్గర పెట్టుకున్నా. 1 ఇయర్ అన్నారా? సో ఎట్లా అన్న ఇప్పుడు మీకు డైరీ ఉన్నాయి కదా, మీరు రన్ చేస్తున్నారు కదా, అంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పారు కదా. సో ఎట్లా మీ దగ్గర పాల రేట్ ఏ విధంగా ఉంది? ఒక మరి వర్కర్తో రన్ చేస్తున్నారా? మీకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా? ఏ విధంగా ఉంది అక్కడ? మాకు వచ్చేసి కేజీ ఫ్యాడ్ వచ్చేసి 310 ఉన్నది. 310. మాకు మంచి వర్కర్స్ ఎవరు లేరు, మేమే చేసుకుంటాం. వర్కర్స్ ఉంటే మాకేం మిగిలేదు, అలా మేము చేసుకుని మాకు ఆడికాడికి సరిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఏ డైరీకి పోస్తున్నారు? నాగార్జున. ఎంత పడుతుంది లీటర్కి? నాకు లీటర్కి వచ్చేసి 36 రూపాయలు పడుతుంది. 36 రూపాయలు పడుతుందా? సో ఈ విధంగా ఉందని మాకు తెలియజేశారు అన్నారు. సో బ్యాంకు కామన్గా PMEGP సర్టిఫికేట్ కింద ట్రైనింగ్ తీసుకుంటే సర్టిఫికేట్ ఇచ్చినారన్న మీకు? ఇచ్చారు. అవన్నీ తీసుకొని 1 మంత్ పట్టిందా, 1.5 మంత్ పట్టిందన్న? 1.5 మంత్ పట్టింది. అమౌంట్ అన్ని సెలెక్ట్ చేసుకునేసరికి 2 మంత్స్ కంప్లీట్ అవుతుంది. అంటే అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది కానీ 1.5 మంత్ అయిపోయింది కానీ ఆవులను సెలెక్ట్ చేసుకోమన్నారు, ఆవులను కొనుక్కోమన్నారు. ఆవులను సెలెక్ట్ చేసుకున్నారు. అమౌంట్ ఇవ్వన్నారు. అమౌంట్ చేతికి మీ అకౌంట్లో ఏమో అకౌంట్లో వేసి కూడా ఊళ్ళో పెట్టేస్తారు. అదే మన అమౌంట్ కొట్టే కొనుక్కున్న పర్సన్కే ఇస్తారు. ఓకే. ఒకసారి మీ ఎక్కడన్నా, మీ విలేజ్ ఎక్కడన్నా? సిద్దిపేట విలేజ్ ఇచ్చిన లింగరెడ్డిపల్లి ఫస్ట్ వార్డ్. అంటే రంగనాయ సాయి దగ్గర అన్నగారి ఫామ్ ఉంటుంది. సో ఇంతకుముందుకు నేను అన్నగారి ఫామ్ కూడా విజిట్ చేశాను. అన్న ఒకటే కాకుండా ఒక డైరీ ఫామ్తో పాటు వ్యవసాయము, వాటితో పాటు ఇట్లా గొర్రెపొట్టెల పెంపకం కూడా చేస్తున్నారు. సో అంటే ఒక రంగం మీద కూడా ఆధారపడితే ఇవాళ రేపట్ల లాభం లేదు, ఒక 2-3 రంగాలు చేస్తేనే ఎంతో కొంత వెళ్తుందని అన్నగారు మాకు తెలియజేయడం జరిగింది.